వెల్కమ్ టు ది పాయింట్. నేను దీపిక. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియడంతో కొత్త సిఈసిగా జ్ఞానేష్ కుమార్ను నియమించింది మోదీ సర్కార్. ఈ ఎంపికపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సిఈసి ఎంపికపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియపై కోట్లాది ప్రజల్లోని ఆందోళనను తీవ్రతరం చేసింది. ఇక ఈ అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటంటే ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని రాహుల్ గాంధీ అంటున్నారు. నిజానికి సిఈసి ఎంపికపై విచారణ సుప్రీంకోర్టులో ఉంది అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? దివ్య గారు, మీకు అట్లాగే మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. దీన్ని కోర్టు పరిధిలో కోర్టు కేసు లేదు. ఇక్కడ కోర్టు ఆల్రెడీ సూచించింది గతంలో. యాక్చువల్ గా సిబిఐ డైరెక్టర్ నియామకంలో ఎట్లాంటి పద్ధతులు పాటిస్తారో అవి పాటించండి. ఎన్నికల కమిషన్ నియామకం విషయంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి. యాక్చువల్ గా సిబిఐ డైరెక్టర్ విషయంలో ఏమైందంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేకపోతే ఆయన సూచించిన ఒక న్యాయమూర్తి అందులో ఉంటారు ఆ ఒక ఎంపికలో. దానికి కారణం కూడా ఉన్నది. సిబిఐ డైరెక్టర్ అంటే నేర విచారణ చేసే సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ కనుక రేపు కోర్టుకు వచ్చేటి అన్ని అవే కేసులు కదా. సిబిఐ డైరెక్టర్ గా నిష్పక్షపాతంగా ఉండాలంటే సుప్రీంకోర్టు జడ్జి గాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గాని అందులో ఉండాలని పెట్టిండ్రు. అది కరెక్ట్. కానీ అన్ని విషయాలు సుప్రీంకోర్టు జడ్జిలే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో ఉండాలనేది కరెక్ట్ కాదు. వాళ్ళు సూచించినా కూడా దాని అనుగుణంగానే ఇప్పటిదాకా ఉన్న చట్టం ఏంటంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే గుర్తింపు పొందిన ప్రతిపక్షం ఇప్పుడు ఉన్నది. గతంలో లేకుండే. గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ మొదటిసారి 44 సీట్లు వచ్చినాయి. 2014లో లేరు. 2019లో కూడా ఆయనకు 52 సీట్లు వచ్చినాయి. అప్పుడు లేరు. కనుక గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా అప్పుడు లేకుండే. ఇప్పుడు 99 సీట్లతో గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా ఉన్నారు కనుక రాహుల్ గాంధీ కూడా ఇందులో ఆహ్వానితుడే. ఇప్పుడు ఈ కమిటీలో ఏది సిఇఓని ఎంపిక చేసే కమిటీ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ను ఎంపిక చేసే క్రమంలో, కమిషన్ ఎంపిక చేసే క్రమంలో ఇది ఎట్లా ఉందంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్ ఒకరు ఉంటారు. ఆటోమేటిక్ మెజారిటీ వాడేది. రాహుల్ గాంధీ పోయినా పోకపోయినా ముగ్గురులో ఇద్దరు ఓటేస్తే గెలిచినట్టే కదా. అదే ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు. కానీ రాహుల్ గాంధీ ఆరోపించినట్టు ఏది కేసు పెండింగ్ లో లేదు. వాళ్ళు సూచించారు ఇట్లా చేయమని. సూచన పట్టించుకోలేదు. రాజ్యాంగ వ్యవస్థలు ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, ఏం సంగతి అనేది రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగినప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటే తప్పి ప్రతిదానికి చేయడం కరెక్ట్ కాదంటున్నాడు. ఇంకొక నిజంగా సూచన కూడా కరెక్ట్ కాదంటున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన రేపు పొద్దున సిఇఓ తప్పు చేసిండు అనుకోండి, మీరు నియామకం చేసిన వారే కదా అంటారు కదా రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని. అందుకనే కొన్నింటికి సుప్రీంకోర్టు ప్రతిదానిలో వేలు పెట్టొద్దు. వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క సిబిఐ డైరెక్టర్ విషయంలో వాళ్ళను పరిగణనలో తీసుకోవడం ప్రధాన కారణం అది. అంతేందుకు కొలీజియంలో దీపిక్ గారు, కొలీజియము ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అట్లానే మంత్రి, మనకు న్యాయశాఖ మంత్రి వీళ్ళందరూ పంపించిన దాన్ని న్యాయశాఖ మంత్రి రాష్ట్రపతి పంపిస్తారు. అందులో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంత బాగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ సిఇఓ ఎంపికలో రాహుల్ గాంధీ విమర్శ అర్థరహితం అంటున్నారు. ఆయన పోయి ఇంకో పేరు సూచించేది ఉంటుంది. ఎవరైతే అంటున్నారు నేను పలానా పేరు సూచించాను కానీ వాళ్ళు చేయలేదు అంటానికి ఉంటుండే కదా. కానీ నేను పోకుండానే చేసడం కరెక్ట్ కాదు. ముగ్గురు మీటింగ్ ఉన్నది. ముగ్గురు మీటింగ్ ఆహ్వానం ఉంది రాహుల్ గాంధీకి. వెళ్ళకపోవడం ఆయన సొంత నిర్ణయం. కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది అనే ముచ్చట లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పాటించలేదు, కరెక్టే. కనుక రాజ్యాంగం ప్రకారం 3 మంది కమిటీ వేసుకున్నారు. ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు, అట్లాగే మంత్రి, కేబినెట్ మంత్రితో వేసుకున్నారు. ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరు మెజార్టీతో ఆమోదం జరుగుతుంది. ఇందులో ఏం లేదు. ఇంకోటి జ్ఞానేష్ కుమార్ మీద కూడా పెద్ద ఆరోపణలు ఏం లేవు. గతంలో ఆయన మనకు కమిషన్ లో ఒక సభ్యుడిగా ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఇఓగా మనకు ఆయన నియామకం అయ్యిండు. అందులో పెద్ద అభ్యంతరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా పెద్దగా లేవు దీపిక్ గారు. రేపు 2025 ఇప్పుడు ఇవాళ బీహార్ ఎన్నికల తర్వాత 2026లోనే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి 4 రాష్ట్రాలవి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆయన హయాంలో జరగవు. 2029 ఫిబ్రవరిలోనే ఆయన మనకు రిటైర్మెంట్ అవుతారు కనుక 29లో జూన్ లో జరుగుతాయి ఎన్నికలు. కనుక అప్పటిదాకా అంతకంటే ముందస్తు చెప్పలేను. కానీ
ముందు రాకపోతే పార్లమెంట్ ఎన్నికలకి ఈయన సంబంధం ఉండదు. కనుక దానిలో కూడా మనం పక్షపాతం ఉందని పక్షపాత రహితంగా ఉండాలి అని కోరుకుంటూనే పక్షపాతం ఉంటుందని అనుకుంటున్నాను. రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ చెప్పినట్టు విన్నాడు కదా సిఇఓ అయితే. అందుకని ఇవన్నీ చూడాలి. ఒక రకంగా చెప్పినట్టు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా, సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియామకమైన జ్ఞానేష్ కుమార్ కి అభినందనలు తెలియజేస్తాం. ఇప్పటికైనా సరే రాజ్యాంగ వ్యవస్థల పట్ల అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అనవసరంగా అపోహలు సృష్టించి దాన్ని చీప్ చేయొద్దు అంటున్నాను. అంటే ఇప్పటికీ కొంత ఆరోపణలు ఉన్నాయి దాని మీద, కాదంటే శేషన్ ఎంత బాగా నడిపించిండో ఆ తర్వాత ఇంత బాగా నడిపించలేకపోతున్నారు ఆరోపణలు ఉన్నా కూడా 3 మెన్ కమిటీ కనుక ఇది మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరైతున్నారో వారిని అభినందిద్దాం. దాంతో పాటు పక్షపాత రహితంగా ప్రవర్తించాలని మిగతా 2 కమిషనర్ కలుపుకొని పోవాలని కోరుకుందాం. వారు మనకు చాలా కేంద్ర ప్రభుత్వ మన ఉద్యోగిగా, ముఖ్యంగా సివిల్ అధికారిగా, చాలా ఐఏఎస్ అధికారిగా చాలా పనిచేసిండ్రు. ఆయన చాలా రాష్ట్రాల్లో కూడా పనిచేసిన అనుభవం ఉన్నది. మనకు చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే ఇతరత్ర పదవిలో చేసిన అనుభవం ఉంది కనుక వారిని అభినందిద్దాం. అనవసరంగా ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయాలు లాగకపోతే మంచిదని. రామ్మోహన్ గారు, రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక కారణాలు ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు అదే కదమ్మా, నేను ఏమంటున్నా, ఆడలేక మధ్యలో అంటున్నాను. నేను ఏమంటున్నా, ఆయన సభ్యుడిగా ఉన్నారు కదా, వెళ్ళి నేను ఫలానా ప్రతిపాదిస్తున్నా అని డిసెంట్ నోట్ ఇస్తే నష్టం లేదు కదా. అది పంపిండు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆయన నేను ఈ మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండాలి అనే డిసెంట్ నోట్ పంపిండు తప్ప నేను అంగీకరిస్తలేనని తర్వాత పంపిండి. అది మీరు జ్ఞానేష్ కుమార్ పేరు ప్రతిపాదిస్తున్నా నేను అంగీకరించలేనని డిసెంట్ నోట్ లెటర్ పంపిండు అక్కడ కమిటీకి. తాను హాజరని చెప్తే ఇంకా బాగుండేది అంటున్నాను. అంటే రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాలి. ఒక కమిటీ వేసిండ్రు, ఆ కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. తను కూడా ప్రతిపక్ష హోదా లేదని మొన్నటి దాకా గగ్గోలు పెట్టి రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా వచ్చింది కదా, ఇప్పుడు వచ్చినప్పుడు మీటింగ్ హాజరు కావాలి కదా, వేరేకే లెటర్ రాసి పంపితే లాభం లేదు కదా అంటున్నాడు. అక్కడికి పోయి డిసెంట్ నోట్ ఇవ్వడమే, అదే ఇచ్చేది డిసెంట్ నోట్ తానే స్వయంగా ఇచ్చి అక్కడ పత్రికా ప్రకటన చేస్తే బాగానే ఉంటుండే అంటున్నాను. ఎప్పుడు కూడా రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరగడం కాదు. రాజ్యాంగంలో ఉన్న విషయాలను మనం మాట్లాడుకునేటప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పాటించలేదు, అది సూచన మాత్రమే, అది తీర్పు కాదు. ఏది కంపల్సరీ ప్రధాన న్యాయమూర్తి కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, లేకుంటే ఒక న్యాయమూర్తి కానీ ఇందులో ఉంటే బాగుంటుంది. సిబిఐ డైరెక్టర్ నియామకంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తారో అది పాటించమనే సుప్రీంకోర్టు సూచన ఇచ్చింది తప్ప, పాటించకపోతే శిక్ష లేదు. చట్టసభలు చేసింది నిర్ణయం, చట్టసభలో ఈ సిఇసి నియామకం ఎట్లా ఉండాలని నిర్ణయించిండ్రు. అది ఒక ప్రమాణం మీద నడుస్తున్నది, దాన్ని చేయాల్సిన అవసరం ఉందని. రామ్మోహన్ గారు, ఎన్నికల కమిషన్ నియామకాల్లో అధికార పార్టీ పాత్ర ఉండడం వల్ల వారికి ఫేవర్గా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ ఇలాంటి విమర్శలు చేసి ఉంటారా? ఉంటది కదా. నేను ఏమంటున్నాను, ఎవరు నియమించాలి? మన దేవుడు వచ్చి నియమించానా? ఏ నియామకానికైనా ఒక పద్ధతి ఉంటది కదా. ఇప్పుడు ఎవరు నిష్పక్షపాతంగా అంటే ఎట్లా చేయాలి? 3 మెన్ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు. కాకపోతే ప్రతిపక్ష నుంచి ఇంకోటి తీసుకోవాల్సిందా? 5 మెన్ కమిటీ చేయాల్సి ఉండేనా? అది కూడా 5 మెన్ కమిటీ చేయమంటున్నది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, దీనికి ఒక మంచి ప్రశ్న అడిగారు దీపిక. ఇప్పుడు యాక్చువల్ గా ఈ పద్ధతి మార్చాలంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని మనం తీసుకోవాలంటే పనిచేయ సూచనకు ఏం చేయొచ్చు అంటే, దేశంలో అత్యంత వివాదాస్పదం కాని వ్యక్తులు 2 దొరకారు మనకు. ఈ 3 కమిటీతో పాటు మరొక 2 అందులో ఎంపిక చేయాలంటున్నాడు. చాలా మంది భారత రత్నాలు ఉన్నారు, లేకపోతే చాలా రంగాలు విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా క్రియాశీల రాజకీయాలు లేని వాళ్ళు చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి నా సూచన ఏంటంటే, ఇటువంటి విమర్శలు, రాహుల్ గాంధీ చేసిన విమర్శలు సమర్థించడానికి నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఈ కమిటీలకు మరో 2 సభ్యులు చేర్చండి, నిష్పక్షపాతంగా వ్యవహరించే మరొక 2 చేర్చి అప్పుడు ఒక ప్యానల్ ఏర్పాటు చేయండి. ఆ ప్యానల్ లో నుంచి ఎవరైనా ఎంపిక చేయండి అంటే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం. అంటే పద్ధతి మార్చాలి. కాదంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా లేకున్నా పని నెక్కుతుంది కదా, 2 వాళ్ళ మెజారిటీ అధికార పక్షమే చేస్తుంది కదా. కానీ నా సూచన ఏంటంటే, మరొక 2 చేర్చండి. దేశంలో అత్యంత ప్రతిభావంతులు, ప్రాముఖ్యత గారి, రాజకీయంగా వివాదాస్పదంగా వ్యక్తులు పెడితే మంచిది అంటారు. ఓకే రామ్మోహన్ గారు.